అన్నవరం ప్రసాదం కౌంటర్లో ప్రసాదం ఇచ్చే బుట్టల్లో ఎలుకలు సంచరిస్తూ ఉన్నాయి. అసలు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏం చేస్తున్నారు అంటూ భక్తులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దేవుడి ప్రసాదం దగ్గర కూడా ఈ విధంగా అపరిశుభ్రంగా ఉంచుతారా, కనీసం మీకు ఆ మాత్రం కూడా కనిపించట్లేదా అంటూ చాలామంది కూడా ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ వాళ్ళ యొక్క బాధని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనము దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తాము? ప్రశాంతత కోసం, దేవుడికి మనకున్నటువంటి బాధల్ని చెప్పుకోవడానికి, మొరపెట్టుకోవడానికి వెళ్తూ ఉంటాం. సో మరి అలాంటి దేవస్థానంలో కూడా ఈ విధంగా అసలు ప్రవర్తిస్తున్నారా, కనీసం ఈ విధంగా జరుగుతుంది సార్ అని చెప్పేసి సిబ్బందికి చూపించినప్పుడు వాళ్ళు నిర్లక్ష్య ధోరణికి పాల్పడుతూ ఉన్నారు. మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే వెళ్ళిపోండి అనే విధంగా చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారంటూ భక్తులందరూ కూడా వాపోతూ ఉన్నారు. సో మరి ఈ విషయం ఈవో దాకా కూడా వెళ్ళింది. ఆయన మాత్రం చాలా కఠినంగా చర్యలు తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత అసలు అక్కడ ఎవరు ఉన్నారో, ఆ భక్తులు ఎవరికి చెప్పారు, ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందితో పాటు అందరినీ కూడా ఒక విధుల నుంచి తొలగించడం జరిగింది. సో మరి ఇక వెంటనే ఒక మరమ్మతులు కూడా చేయాలి. ఆ ఒక ప్రసాదం కౌంటర్లోకి ఎలుకలు రాకుండా అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, కనీసం హైజీన్ని కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారా? మీకు నెల నెల మీకు శాలరీస్ వస్తూనే ఉంటాయి, ఇంకా పైగా వేరే డబ్బులు కూడా వస్తూ ఉంటాయి. భక్తులు కొంతమంది ఇష్టపడి ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో ఇన్ని డబ్బులు కూడా వచ్చినప్పటికి కూడా మీరు సరిగ్గా పని ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో మరి ప్రసాదం కౌంటర్లో ఈ విధంగా మనకు ప్రసాదం ఇవ్వడానికి బుట్టలు ఏర్పాటు చేసుకున్నారు. సో మరి ఆ బుట్టల్లో ఈ విధంగా ఎలుకలు సంచరిస్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళు అక్కడే కూర్చొని ఉంటారు, అక్కడే వచ్చినటువంటి భక్తులందరూ కూడా ప్రసాదాలు ఇస్తూనే ఉంటారు. మరి కనీసం ఈ విధంగా ఎలుకలు సంచరిస్తున్నప్పుడు వాటి వల్ల అవి ఒకవేళ ప్రసాదాన్ని గనక కొంచెం వెంగిలి చేసినా, లేకపోతే వాటి మీద సంచరించినా కూడా వాటికున్నటువంటి బ్యాక్టీరియా కావచ్చు, అవన్నీ కూడా ప్రసాదం మీద కూడా చేరుతాయి. సో దాన్ని తీసుకొని భక్తులు తిన్నప్పుడు భక్తులకి ఏదో ఒక రకంగా అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. సో అప్పుడు దానికి కారణం ఎవరు? ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాత్రమే దీనికి ఒక కారణం అని చెప్పేసి అందరూ కూడా భక్తులు చెప్తూ ఉన్నారు. సో మరి భక్తుల ప్రాణాలతోని ఆడుకుంటున్నారా అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నప్పటికీ సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం అనేది ఎవరు కూడా నచ్చలేదు. సో మరి ఈవో గారు కూడా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం అనేది కూడా కొంచెం హర్షింపదగటువంటి విషయం అనమాట. ఇక మీదటైనా కూడా ఇలాంటివి జరగకుండా, సో మరి ఇప్పుడే ఒక మరమ్మతు ఎక్కడి నుంచి ఎలుకలు వస్తున్నాయి ఏంటి అన్నీ కూడా కంప్లీట్గా నీట్గా ఉండాలి, డైలీ హైజీన్ని మెయింటైన్ చేయాలని చెప్పేసి రూల్స్ కూడా పాస్ చేస్తామని కూడా ఈవో గారు చెప్పడం జరిగింది.